హాయ్ అండి. ఇవాళ ఎఫ్‌సీని ఎలా అప్డేట్ చేయాలో మీకు ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎఫ్‌సీని అప్డేట్ చేయాలంటే ఫస్ట్ మీ దగ్గర కావాల్సింది ఏంటి అంటే ఒక లింక్ కేబుల్. సో, ఇదొచ్చేసి లింక్ కేబుల్. ఇది కే3 ఎప్రో లింక్ కేబుల్. చూడండి కే3 ఎప్రోకి అయితే పిన్ అనేది ఇలా ఉంటుంది. చూడండి పిన్ ఇలా ఉంటుంది. ఓకే. సో, కే++కి లింక్ కేబుల్ వేరేగా ఉంటుంది. ఈ కేబుల్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పైన డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి అయితే వెంటనే కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. సో, ఏపీ, తెలంగాణ, కర్ణాటక అండ్ తమిళనాడు ఏ లొకేషన్స్‌లో అయినా సరే మేము డెలివర్ చేస్తాము. ఓకే. సో, వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ఈ లింక్ కేబుల్‌తో పాటు మీకు కావాల్సింది ఏంటి అంటే ఒక ల్యాప్‌టాప్. సో, ల్యాప్‌టాప్‌ని తక్కువలో తక్కువ ఇప్పుడు రీసెంట్‌గా అయితే ఒక 15,000లో కూడా దొరికేస్తుంది. ఏ ల్యాప్‌టాప్ అయినా మీరు యూజ్ చేయొచ్చు. ఓకే. సో, దీంతో పాటు మీకు కావాల్సిన ఇంకొకటి ఏంటి అంటే కే3 అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్. మీకు స్క్రీన్ పైన కనిపిస్తుందా ఇక్కడ? ఈ అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్ మీకు కావాల్సినట్లయితే స్క్రీన్ పైన డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేయండి. మీకు మేము వాట్సాప్‌లోనే షేర్ చేస్తాం. మీరు డౌన్లోడ్ చేసుకోదలుచుకున్నట్లయితే లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాము. మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఫస్ట్ నేను దీనైతే డౌన్లోడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఫైల్ దగ్గర చూడండి. ఇది యాక్చువల్‌గా ఏంటి అంటే ఇది రార్ ఫైల్. ఇది యాక్చువల్‌గా కంప్రెస్డ్ ఫైల్ అనమాట. దీన్ని కంప్రెస్డ్ ఫైల్ అని పిలుస్తాము. ఇది నేచురల్ ఫైల్ అయితే కాదు. ఫస్ట్ దీన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో, ఎక్స్ట్రాక్ట్ ఎలా చేయాలి అంటే రైట్ క్లిక్ ఇచ్చామా, కింద చూడండి విన్ రార్ అనే ఆప్షన్ కనిపిస్తుందా? విన్ రార్‌లో ఎక్స్ట్రాక్ట్ టు కే3 ఎప్రో అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్ ఈ ఆప్షన్ పైన మీరు కనుక క్లిక్ చేశారు అంటే ఎక్స్ట్రాక్ట్ అనేది అయిపోతుంది. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఎక్స్ట్రాక్ట్ అయిన ఫైలు. ఇది ఒరిజినల్ ఫైలు. ఇది ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన ఫైలు. సో, మనకు కావాల్సిందైతే ఫైల్ ఇదే. మీరు ఎక్స్ట్రాక్ట్ చేయకుండా ఫైల్‌ని అయితే మీరు ఓపెన్ చేయలేరు. ఓపెన్ చేసినా అది వర్క్ అయితే అవ్వదు. ఓకే. సో, విన్ రార్ లేని వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు కే3 అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్‌ని ఓపెన్ చేస్తున్నాను. సో, ఇక్కడ అసిస్టెంట్ 2 అని సాఫ్ట్‌వేర్ ఉందా? ఇదే మన మెయిన్ సాఫ్ట్‌వేర్. దీనిపైన డబుల్ క్లిక్ ఇస్తున్నాను. ఓపెన్ అవుతుంది ఇప్పుడు చూడండి. సో, ఇది ఓపెన్ అవ్వకుండా నా సిస్టమ్ అయితే ఆపుతుంది. సో, విండోస్ ఒక ఎర్రర్ అయితే చూపిస్తుంది. దీన్ని ఏం చేయాలంటే క్లిక్ ఆన్ మోర్ ఇన్ఫో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. రన్ ఎనీవే. ఓకేనా. సో, ఇప్పుడు మీరు కానీ చూసినట్లయితే సాఫ్ట్‌వేర్ అయితే ఓపెన్ అయిపోయింది. సో, ఇప్పుడు ఫస్ట్ నేను చేసేది ఏంటి అంటే సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసిన తర్వాత కే3 ఎప్రో ఎఫ్‌సీని కే3 ఎప్రో ఎఫ్‌సీని అయితే నేను ఇప్పుడు ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేస్తాను. ఎలా కనెక్ట్ చేస్తానో ఒకసారి గమనించండి. సో, ఇప్పుడు నేను ఎఫ్‌సీకి లింక్ కేబుల్ అయితే కనెక్ట్ చేయబోతున్నాను. చూడండి ఆల్రెడీ లింక్ కేబుల్ నేను ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేశాను. సో, ఇప్పుడు ఈ లింక్ కేబుల్‌ని నేను ఎఫ్‌సీలో లింక్ పోర్ట్‌లో కనెక్ట్ చేస్తాను. ఓకే. సో, ఒక్క విషయం అండి, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎఫ్‌సీకి లింక్ కేబుల్ కనెక్ట్ చేస్తున్న టైంలో డ్రోన్‌లో అయితే బ్యాటరీని కనెక్ట్ చేయకూడదు. అర్థమవుతుందా? మీరు ఎఫ్‌సీకి లింక్ కేబుల్ కనెక్ట్ చేశారనుకోండి, అంటే ఈ ఎఫ్‌సీ డ్రోన్‌లో కూడా ఉండొచ్చు సపోజు. డ్రోన్‌లో కూడా మీరు ల్యాప్‌టాప్ కనెక్ట్ చేయొచ్చు. ఇలా కనెక్ట్ చేసిన టైంలో ఒకేసారి లింక్ కేబుల్, ఒకేసారి బ్యాటరీ 2 కనెక్ట్ చేయకూడదు. అలా కనెక్ట్ చేస్తే ఎఫ్‌సీ ఆన్ ద స్పాట్ అయితే డ్యామేజ్ అయిపోతుంది. సో, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎఫ్‌సీని ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేస్తున్నట్లయితే డ్రోన్‌కి ఎట్టి పరిస్థితుల్లో మీరు బ్యాటరీని కనెక్ట్ చేయకూడదు. అలా కనెక్ట్ చేశారు అంటే ఎఫ్‌సీ అనేది అప్పటికప్పుడే కాలిపోతుంది. కొత్త ఎఫ్‌సీ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. సో, కేబుల్ కనెక్ట్ చేశాక స్క్రీన్ పైన ఇక్కడ యూఎస్బీ సింబల్ కనిపిస్తుందా? ఈ యూఎస్బీ సింబల్ పైన ఒకసారి లెఫ్ట్ క్లిక్ ఇవ్వాలి. ఒకసారి క్లిక్ చేశాను చూడండి, లోడ్ అయిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇలా లోడ్ అవ్వకపోతే మీ ల్యాప్‌టాప్‌లో డ్రైవర్ ఇష్యూస్ ఉన్నాయని దానికి అర్థం. ఓకే. అంటే మీ ల్యాప్‌టాప్‌కి డ్రైవర్స్ కావాలి అని అర్థం. ఓకే. సో, ఇప్పుడు నేను టూల్ అనే ఆప్షన్‌లో మీద క్లిక్ చేస్తాను డైరెక్ట్‌గా. సో, ఇక్కడ గాని చూసినట్లయితే మనము సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేసేదైతే ఇక్కడే అండి. ఫర్మ్‌వేర్ అప్డేట్ అనే ఆప్షన్ కనిపిస్తుందా? సో, ఇక్కడ లేటెస్ట్ వెర్షన్ దగ్గర చెక్ ద అప్డేట్ అని క్లిక్ చేద్దాము. ఇక్కడ చూడండి లేటెస్ట్ వెర్షన్ వచ్చేసి 221230 అని ఉంది. కింద కరెంట్ వెర్షన్ అంటే ఎఫ్‌సీలో ఉన్న సాఫ్ట్‌వేర్ వెర్షన్ కూడా ప్రెజెంట్ 221230. సో, దీనికైతే ప్రెజెంట్ అప్డేట్ అనేది అవసరం లేదండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ అప్డేటెడ్ వెర్షన్. ఓకే. సో, ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ వేరే నంబర్ గనుక కనిపిస్తుందా? అప్పుడు మీరు ఇక్కడ అప్‌గ్రేడ్ అని క్లిక్ చేయాలి. ఓకే. సో, ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే ఎఫ్‌సీని మనం రీసెట్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ డ్రోన్ ఇంటర్ఫరెన్స్ వచ్చి చెక్ మై ఫీల్డ్ ఇంటర్ఫరెన్స్ అని నిన్న ఒక వీడియో చేశాను కదా! అలా డ్రోన్ ఇంటర్ఫరెన్స్ వచ్చి డ్రోన్ ఆగిపోయిన కండిషన్స్‌లో
మీ దగ్గర ఒక లింక్ కేబుల్, ఒక పీసీ కానీ ఉంటే మీరు వెంటనే ఎఫ్సీని రీసెట్ కొట్టి మళ్ళీ మీరు డ్రోన్‌ని వెంటనే లైన్‌లోకి అది తీసుకొని రావచ్చు.